ఏమండు అందరూ బాగున్నారా? గుంటూరు కారం సినిమాలోని శ్రీలీల యారా కోడిగుడ్లు పులిసేట్నా అంటారు కదా. కోడిగుడ్డు పులిసేటనా? కోడిగుడ్లు పులుసు అందరూ పెడతారండి. ఈ రోజు మేము కొత్తగా తేగలతో పులిసేద్దాం అనుకుంటున్నాం అండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మామూలుగా ఉండదు అసలు. తేగ నీ చిన్నప్పుడు నేను బక్కగా ఉన్నప్పుడు తేగ తొక్కలా ఉన్నారా అని ఊరండి. మామూలుగా అంటే నువ్వు తిని చూసావు ఎప్పుడన్నా? ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామండి. ఏం చేద్దామంటావు మరి? ఎలా ఉంటుందో మాకు తెలీదు. పులిసేడతాం, కాల్చిన తేగలు తెచ్చుకొని పులిసేడదాం అనుకుంటున్నాం. టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూసి చెప్తామండి మీకు. ఒకవేళ బాగుందనుకో వండుకోమని చెప్తాం, బాగాలేదనుకో వద్దని చెప్తాం. ఏదైనా సరే మొత్తం వండుకొని మేమైతే తిని చూస్తామండి. ఫస్ట్ చిన్నప్పుడు తేగ తొక్కలా ఉన్నామని ఊరండి అత్తమాను. ఆ తేగ తొక్కలా ఉన్నాను అన్ని బక్కగా ఉండేవాళ్ళండి అప్పుడులోను. అలాంటిది ఆ తేగతో అలా కూర వండుకుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. నచ్చితే గనక మనకి మొత్తం అలాగే ఇంట్లో రోజు చెప్పి రోజు ప్రతిదీ చేప పులిసెట్టుకోవడం, ఇంకోటి పులిసెట్టుకోవడం, కోడిగుడ్లు పులిసెట్టుకోవడం ఇదంతా కామనే కదండి. కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి ఈ రోజు తేగలతో పులిసేద్దాం మీ ముందుకు వచ్చామండి. అసలు మీరు ఎప్పుడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కదండి, వెళ్ళలేదు కదా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సరే అయితే చూద్దాం రండి ఒకసారి. ఓకే అండి. ఏండి బాగా వెళ్ళిపోతున్నారండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాగరు కంపలేసిన తేగలు తెచ్చారా? కట్ట తెచ్చుకున్నాడండి. కట్ట 50, 10 తేగలు ఉంటాయి. 50 రూపాయలు ఇచ్చుకున్నాడా? అయితే ఏంటంటే పచ్చి తేగలతో పెడదాం అనుకున్నాను అండి పులుసు. కాకపోతే ఆ పులుసులో తేగ ఉడుకుద్దో ఉడకదో మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పి తంపడేసిన తేగలు తెచ్చామండి. తంపడేసినవి అంటే ఒకవేళ పులుసులో ఉడికినా ఉడకపోయినా తేగ విడిగా తినగలుగుతాం కదండి, పులుసు విడిగా తినగలుగుతాం కదండి. అలాగ వేస్ట్ కాకుండా ఉండేలాగా మా ఎక్స్పెరిమెంట్ ఇదండి. ఇది అలాంటి సేమ్ నాటుకొని కాల్చి మనం కూర అనుకుంటే ఎలాగండి అలా టేస్ట్ వస్తుందని మా ఫీలింగ్. ఎలా ఉంటుంది తర్వాత మేము వండే చెప్తాంలేండి, అది వేరే విషయం. ఇప్పుడు ఏం చేయమంటారు బాగా? అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టిందిలో పేస్టా దంచుతాను మరి ఇందులోకి తీసే. అల్పేన పట్టిందంటే తెలుసండి మీకు, సందమామ అంటారు కదా దీన్ని. కొస్త తినాలండి ఇలాగా, తెలుసా? నాకు కొస్త తింటాం గురించి తెలియదు కానీ చిన్నప్పుడు ఇలా ఎడదీసేవారండి. ఇంకో పట్టుకోండి ఇలాగ, ఇలా ఎడదీస్తే పట్టుకోండి. ఆ పక్క మీరు ఎడదీయండి చెప్తాను. ఇలా ఎడదీయమనుకోండి, ఇది మామూలుగా ఇలా వచ్చింది కదా, అమ్మాయి పుడుతుంది అంట. ఇలా సెపరేట్ గా ఇలా ఇడిపోయింది అనుకోండి, అబ్బాయి అంట. ఎవరికి? మనకి ఎవరో ఇద్దరికి అబ్బాయిలే కదా. అలాగే ఏదో అనేవారు, ఓ మాట అనుకునేవారండి. నీది అని పేరెట్టుకుని ఇలా లాగేవారు. అయితే అబ్బాయి పుట్టేస్తాడు, ఇలా ఇడిపోతే సపరేట్ అయిపోయిన అబ్బాయి, ఇలా జాయింట్ కింద వస్తే అమ్మాయి అంట. ఏదో అప్పుడు అలా అనేవారు. మళ్ళీ చందమామని పైన పైన ఇదే ఇంటి మీద వేసేవారు. ఏదో కలిసి వస్తుందంటే డబ్బులు వస్తాయని ఏ నమ్మకాలు ఉండి అలాగే. మా తాత చిన్నప్పుడు తేగేసి చూడండి, తేగలు తంపట కట్టపాపం. అప్పుడులోను ఈ డబ్బు అంత జనాలకే కమర్షియల్గా ఉండేది కదా మైండ్. ఇప్పుడు ప్రతిదీ అమ్ముతున్నారు. అప్పుడులో ఎలా తెలిసి మా తాత తంపడేసి అలా మంట దగ్గర అది మంట కాగుతానికి వచ్చేవారు. సరిమంట వచ్చిన వాళ్ళకి తల 4 తేగలు ఇచ్చేవాడు మా తాత. అప్పుడు మహానుభావుడు మా తాత. మా తాత తల ఒకటి ఇస్తారు, తల 4 ఇచ్చేవాడు. ఇదేంటి అందులో పట్టుకాలని 4 ఇచ్చేవాడు. ఒకటి ఇస్తాను మనసు ఒప్పిది కదా మా తాతకి. అంత మంచి చూడండి మా తాత. దానికన్నుడే ఇది దవల నొప్పి వచ్చేసినా కానీ ఆ ఫ్లేవర్ అంతా నోట్లోకి లాగిదాకా నవలకుండా వదలలేమండి దీన్ని. తేగా భలే ఉంటుందా టేస్ట్, కొంచెం ఫైబర్ కూడా అండి. ఇదా నువ్వు సైన్సా చిన్నప్పుడు? ఎన్ఎస్ అంటే బాగా ఇష్టం. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, ఇందులో విటమిన్ ఉంటుంది అని చెప్పేస్తున్నావు. నిజమండి. ర్యాంకర్ ఏంటి అదే కానీ ఈ తేగల పులుసు తినేసి మేము బుర్రకోకుండా ఎవరా రే రమేష్ రే సురేష్ అనుకుంటుండాల. మై మర్చిపోయామని అంత బాగుంది టేస్ట్ అనాల. తేగ మొత్తం సుత వరకు తినేసాను నేను తెలుసా. నీళ్ళు ఇంకా వేయద్దు, అందులో బాగా పిసిగా చింతపండు పడేసి పులుసు ఉండాలి. డైరెక్ట్ పోసిలాగా. నాకు ఏం చెప్పాను? చింతపండు పిసికేసి డైరెక్ట్ పులుసు ఉండాలన్నారు. అంతేనా? కుక్క అంతా ఏం చేయను మరి, తినేనా?
కుండ చేపల పులుసు కాదు, తేగల పులుసు. చిన్న మట్టి పాత్రలో నూనె తెచ్చుకున్నాను. పులుసు కోసం నూనె పోతున్నాను. ఫస్ట్ ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, ఈ 3 వేసి వేపుకుంటాం ఒకసారి. వేరుశనక్కాయ నూనె వేసుకున్నామండి, అందుకని ఇలా నొరగొచ్చింది. తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలండి, ఇది కూడా వేసి బాగా వేపుకుందాం. ఈ వేగుతున్న ఉల్లిపాయల్లోనే పసుపు వేసుకుంటున్నాను. దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకుంటాను. తరిగి పెట్టుకున్న 2 టమాటాలండి, ఇవి కూడా వేసి మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గినాయండి నూనెలో. మనం తినేంత కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసానండి. దాంట్లోనే నాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసాను. కుండ కదండి, నూనె మాడెట్టేస్తుందని చెప్పి బాగా కలుపుతున్నానండి. గరిటె బాగా అత్మానం తిప్పుతున్నాను, అందుకోసమేనండి. తిప్పకపోతే ఏమైందంటే చూడండి, ఈ సైడ్కి చూడండి, అలా వెళ్ళిపోద్ది అనమాట. ఆయిల్ మొత్తం తాగేస్తుంది కుండ. అదండి, కారం కూడా బాగా ఉడికిందండి ఆయిల్లో. ఇవన్నీ నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా పులుసులాగా తీసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఈ పులుసు ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాం. ఫైనల్గా పులుసు వేసిన తర్వాత మసాలా అంతా బాగా ఇలా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ముందు మరిగించుకుందాం. ఆహా, పులుసు కొత్తలాడుతుంది. పీస్ తీసి పక్కన పెట్టుకున్న తేగ ముక్కలండి వేసేస్తాను ఇప్పుడు. ఇది చూడండి, మూలుగు ముడుసులాగా ఎలా కనబడుతుందో. అంటే మరి పులుసులో ఉడుకుతాయో ఉడకదో తెలదండి, చూద్దాం ఎలా ఉంటుందో. అసలు కూర అయితే చూడడానికి టెంప్టింగ్ గానే ఉంది. మూతెట్టి 10 నిమిషాలు ఉడికిద్దామండి. అని బాగారావు పోయావు ఇప్పుడు దాకా? అలా తిరిగి వస్తున్నాను. అయిపోయేదాకా ఆడేడ తిరిగి వస్తున్నా, తీర మోసి అయిపోయి తినే టైంకి వస్తున్నా శుభ్రంగా. మీ ఓపిక ఎక్కువ అండి, వండేడతారు తాయితీగానే వద్దామని అలా తిరిగి వచ్చాను. ఆడు రామయ్య అన్నాడు కదా, రాయసి ఇక్కడ కూర్చున్నా రారా అన్నాడు. వెళ్ళి అలా పిచ్చాపాటి కావాలి చెప్పుకుంటా ఉన్నాం. ఆడే చుట్టూ పొగ్గు పోయాడండి బాబా. నువ్వు గుప్పు రాపోయినావా? ఎంత 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 చుట్ట చుట్టాడు. పొగాకు తక్కువకి వచ్చిందంట, ఎవడ వాళ్ళ మనవాడు తెచ్చాడంట. అబ్బా భలే ఉందండి, కలర్ఫుల్ గా కూర చూస్తుంటే ఇప్పుడే ముక్క ఎంత తినేద్దామండి. ఉప్పు వేయలేదు, ఉప్పు తీసుకురా. అదే దాన్ని కలుపుతామని. ఉప్పు వేయలేదా? తీసుకురా, చెప్పాలి కదండి. పర్లేదంటారా? ఏం కొత్త ప్రయోగం ఏమన్నా వద్దంటారా? డౌటా అంటే మరి చైనీస్ వంటలలో ఉన్నాయి. చైనీస్ వంటలుగా నేను ఒకటి చెప్తాను నీకు. పాములు, కప్పలు, పీతలు, జర్రులు, తేళ్లు వండు తిని రకాల జనాలు ఉన్నారు. తేగలు తినే తేగలు వండుకోవడానికి నీకు ఎందుకు గురు? సరే అయితే ఆ మాట మీద మీరు చెప్పారు. తేగలకే నువ్వు ఇలా అయిపోతే ఎలాగా? ఇంకా ముందు ముందు మనం బోలు తినాలి. ఆ మాట మీద నిలబడి నేను ఇలా తినేస్తానండి కూర. అసలు చూడడానికి ఆ చేపల పులుసు కంటే బంగారులో వచ్చింది కదా. మిరపకాయ చూడు. అబ్బా మిరపకాయ తిందామేంటి అయితే. తేగలు చూడు, మూలుగు ముడుసుల్లాగా ఎలా ఉన్నాయా? కానీ ఎందుకు ఉడుకుతున్నాయా లేదా? ఉడికినా ఉడకపోయినా కూర అయితే ఉడికితే అంటే బంగాళదుంప గట్టుకున్న బంగాళదుంప ఉడికిపోద్ది. ఇది ఏంటి ఆల్రెడీ చంపడేసిన తేగ ఉడకదా? బాగుంది, చూస్తాను. పులుసు అయితే సూపర్ గా ఉంది. తేగ ఫ్లేవర్ ఏమో రాలేదు కదా? ఉయ్యమ్మ ఎర్రటి ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఇది తేగ ఫ్లేవర్ ఎక్కిందా పులుసులోకి? వస్తుంది, దానివల్ల ఇంకో డిఫరెంట్ గా ఉంది. అది మీ దగ్గర ఎలా ఉందనుకున్నారు? తోటకూర కాళ్ళు ఉంటాయి. లేదు, నాకేమనిపిస్తుంది తెలిసిన కంద పులుసు లాగా అనిపిస్తుంది. కంద పులుసు మరి అది ఇంచుమించు బాగుంది కదా, దుంప తిన్నట్టు ఉంది. కర్రపెండలం కూర ఉంటది, తిని చూడిపోయేది.
నువ్వు పొయ్యి ఊతున్నావా దీన్ని ఊతున్నావు గురు? ఉండండి బాబా, ముక్క దుమ్మంతా ఆరిపోతుందా? కుండకెళ్ళి ఇలాగా కసకసలు ఆడుతుంటే అలాగే ఉంది. ఉడికిందా ఉడకలేదా? అలాగే ఉందా? తేగలాగే ఉందా? ఉడకలేదా? ఉడుకుతుంది కొంచెం. ఉడుకుతుందా? ఫ్లేవర్ కలర్ అదే మగ్గినట్టు అనిపిస్తుందా? సరే ఉడుకుతుందండి, ఉడుకుతుంది. 2 నిమిషాలు మంట తగిలిద్దాం. ఇంకేంటి విషయాలు చెప్పాలి మీరే. ఉంటదబ్బా, ఎప్పుడు నన్నే అడుగుతారు కానీ విషయాలు మీరే చెప్పక. ఎంత పుష్ప 2 కలెక్షన్స్ ఎంత? పుష్పట్టు కలెక్షన్స్ నాకు తెలియదండి. కలెక్షన్స్ అంటే ఎలా గురు? ఇప్పుడు ప్రతి సినిమా థియేటర్లోనే ఎంత అమౌంట్ వచ్చిందో, అన్ని థియేటర్లకి ఎంత వచ్చిందో వాళ్ళకి తెలుస్తుందా? అలా ఎస్టిమేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ చేరిపోద్దాం కూడా. అంటే ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు తెలిసిపోద్ది వీళ్ళకి. ఆన్లైన్లో మొత్తం. ఇప్పుడు తణుకు లక్ష్మీ థియేటర్లో ఆడుతుంది గురు, 1000 సీట్లు ఉన్నాయి. 1000 సీట్లు ఫుల్ అయిపోయిందో లేదు తెలుస్తుంది అవతల వాళ్ళకి, లెక్కేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఆన్లైన్ మొత్తం అన్ని ఆన్లైన్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఆ లెక్క చెప్పేస్తారు ఎన్ని టికెట్లు అమ్మారు ఏంటి అయ్యి. నేను అందుకే ఇన్ని కలెక్షన్స్ ఒక రోజులో ఇన్ని కలెక్షన్స్ వచ్చినాయి అని అలా చెప్తారు. ఇంకా ఏంటి చెప్పాలి, బాగా సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుందండి. ఏమన్నా అరుసులు ఉండదా? అసలు ఉండదు కోడి పందాలు. కోడి పందాలు గోదావరి జిల్లాలో మరి కోడి పందాలు అంటే భీమవరం పెట్టింది వేరు. ఇప్పుడు అలా కాదు, మా ఊళ్ళో బోలు పందాలు వేస్తున్నారు మా ఊళ్ళు తప్పు కూడా. ఇది బాగా కుదిరింది అనుకో, అది బుర్రగుంజు ఎప్పుడో లేకపోతే అది కూడా ఏ గ్రౌండ్ అంటే ఇప్పటికే జనాలు వీళ్ళకి పిచ్చ ఏంటి తేగలు అనుకుంటున్నారు అనుకుంటారు. అనుకోరు ఏమి లేండి, మనం ఇచ్చేనా లోక కళ్యాణార్థమే. తేగల పులుసు లోక కళ్యాణం అర్థమా? మరి వాళ్ళందరూ చూస్తారు కదండి, ఎలా వండుకోలేదు. లాస్ట్లో ఇలా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే తేగల పులుసు రెడీ అండి. మరి టేస్ట్ ఎలా ఉందో ఏంటి అనేది ఇప్పుడు అన్నంతో తిని చూస్తాం. తేగల పులుసు రెడీ అండి. డాన్సా ఎందుకనుకున్నా స్టెప్ ఇంక ఈ సంవత్సరం 10 రోజులే, ఈ సంవత్సరం కూడా సంకనాగినట్టే. అందరికీ అలాగే ఉంది. జిగిటి చికిటి జిగిటి చికిటి లబో లబో జిగిటి చికిటి. తేగల పులుసు ఎలా ఉంది చూద్దాం అసలు. అన్న అరే మర్చిపోయినా, నిన్న ఒక అతను కామెంట్ పెట్టాడు గురు, మాకేంటి దరిద్రం ఇద్దరు కలిసి ఒక అరిటాకులోనే తింటున్నారని పెట్టాడు. నేను చూడలేదండి. మరి ఆయనకి ఏం బాధ వచ్చిందో ఏంటో. మండీలు అవన్నీ కలిపి కదా తినేది. అవును, మరి ఆయనకి ఏం బాధ వచ్చిందో. సరే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం చెప్పు. అరిటాకులు కూడా 2 వేసుకొని తిందాం. ఒకటే ఉంది కదా, ఒకటే ఉందంటే ప్రార్థన చేద్దాం. దేవుడా, ఓ మంచి దేవుడా, మాకు ఇంకొక అరిటాకులు ప్రసాదించు స్వామి. అరిటాకులు సూపర్, మన మొరాలకిచ్చాడండు. ఇంతకీ ప్రయోగం చేసాం కానీ తేగల పులుసు ఎలా ఉంటుందో ఏంటో ఏం భయం భయంగా ఉంది. ఎందుకు భయం ఎందుకంటే తినేయడమే. చూడడానికి అయితే చేపల పులుసులా ఉంది గురు, మంచి టెంప్టింగ్ గా ఉంది. మిరగైనా ప్రపంచంలో ఎవ్వడో కూడా తేగల పులుసు వండి ఉండడండి ఇప్పుడు దాకానా. మేము ప్రయోగం చేసాం, ఎలా ఉంది ఇట్టా పట్టా చెప్తామండి. ఇప్పుడు చూడమ్మా ఎలా ఉందో టేస్ట్. తేగ ముక్క ముందు తిని చూద్దాం ఉండండి. అసలు ఎలా ఉంది? ఎలా వేసింది అలాగ ఉందండి తేగ. నేను పులుసు తింటా. సూపర్, పులుసు అయితే అదిరిపోయింది గురు. పులుసు బాగుంది. పులుసులోకి తేగ సంబంధించిన ఫ్లేవర్ ఏం రాలేదు గురు. తేగ సంబంధించిన ఫ్లేవర్ ఏం రాలేదు పులుసులోకి. కానీ తేగ అయితే ఉడకలేదు, కానీ పులుసు మాత్రం అసలు ఎంత టేస్ట్ వచ్చింది ఏంటండి. పులుసు మంచిగా చేసాం కదా అన్నీ వేసి. బహుశా తేగ వేయడం వల్ల ఈ టేస్ట్ వచ్చిందంటారు. మామూలుగా పులుసు టేస్ట్ ఉందా? తేగ ఫ్లేవర్ ఏం దిగలేదు గురు. పులుసు పులుసే, తేగ తేగ దేని దానికే ఉంది. తేగ తేగ ఇలా నంచుకొని తినచ్చండి. పులుసు సెపరేట్ గా, పులుసుని కూడా మనం మంచిగా టమాటా ముక్కలు, చింతపండు పులుసు, ఆవాలు ఇవన్నీ జీలకర్ర వేసి పెట్టి మిరపకాయతో చేసాం కదండి. పులుసు చాలా బాగా వచ్చిందండి టేస్ట్. కాకపోతే తేగ మాత్రం సెపరేట్ గా మనం ఎలా వేసిన తేగ ముక్కలు అలాగే ఉన్నాయండి. ఏమో ఇంత మెత్తగా ఉడికిపోయి కందదుంప ఎంత టేస్ట్ వస్తుందో ఉడికాక అంత టేస్ట్ వచ్చేద్దాం అనుకున్నాను. మరి ఈ మాదిరిగా ఉంటుందని మేము అసలు అనుకోలేదు. పచ్చిమిర్చిందా ఎందుకు ఉడకలేదంటారు అసలు అండి?
పులుపులో ఏది ఉడకదు. ఏదైనా చేప ముక్కలు లాంటివి ఉడుకుతా తప్ప ముందు నీళ్ళు వేసి నీటిలో ముక్కలు వేసి కాసేపు ఉడకట్టాల్సింది. దాని తర్వాత చింతపండు పులుసు వేయాల్సింది. మనం ముందు పులుసులో వేసాం కదా ముక్కలు, చేప ముక్కలు దింపినట్టు దింపాం. అవును, అందుకోసం దిగలేదు అనమాట. అయినా పర్లేదు, చాలా బాగుంది. అంటే సెపరేట్ గా తేగ ముక్కలే, పులుసే కాదు. ఈ తేగ ముక్కలు అన్ని కడుక్కొని తినాలి ముగ్గురు. ఏం అలా ఉందండి, నిజంగా ఓ రేంజ్ లో ఉంటది అనుకున్నాను నేను. అసలు యూట్యూబ్ లో కూడా ఎక్కడ మేము చూడలేదండి వంటకం. అందుకే స్పెషల్ గా మనం డిఫరెంట్ గా మనం ఫస్ట్ టైం మనమే తయారు చేయాలని చెప్పి ఎలా ఉంటుంది అనుకుని చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాం అండి. అది తేగడలేదు కానీ కూర టేస్ట్ అయితే ఎక్సలెంట్ కుదిరిందండి. నాట్ బ్యాడ్. 5కి 2 ఇవ్వచ్చండి రేటింగ్. కూర ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అండి. మొత్తానికి వేస్ట్ అయితే పోలేదు. పులుసు లాగా తేగలాగా తినేయాల్సి వస్తుంది. తినేస్తాం శుభ్రం, గొడవ ఏం లేదు. అదండి, మేము ఫస్ట్లోనే ఇలాంటిది ఏదో జరిగిద్దని ఊహించా. ఒకటి చేసాను గుర్తుందా, పచ్చి తేగలు వేద్దాం అన్నావు కదా. కాల్చినాయి కాబట్టి ఇప్పుడు తినేయగలుగుతాం. పచ్చి అయితే ఏం చేయాలి? అవును, అట్లా ఏం చేయలేం. ఇప్పుడు కాల్చినాయి కాబట్టి తినేస్తున్నాం మేము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా గోదావరి కథలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.